హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ రోజు నుంచి దయచేసి మీ పిల్లలకి మ్యాథ్స్ టేబుల్స్ బై హార్ట్ చేయమని మాత్రం చెప్పకండి. అదేంటి మేడం, మినిమం 20 టేబుల్స్ కూడా రాకపోతే మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు అన్నదే కదా మీ డౌట్. డోంట్ వరీ, 20 టేబుల్స్ ఏంటండి, మొత్తం 100 టేబుల్స్ నేర్పిస్తాను నేను. ఓకేనా? ఐ రిపీట్, నేర్పిస్తాను, బై హార్ట్ అయితే చేయించను. ఓకే, సో అది ఎలా అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో ఇంటు అవర్ టాపిక్. హలో మై డియర్ స్టూడెంట్స్. సో మనం ఈరోజు ఈ వీడియోలో 100 టేబుల్స్ నేర్చుకోబోతున్నాం. ఓకేనా? అస్సలు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బై హార్ట్ చేసిన ఆ 9 టేబుల్స్ అయితే చాలు. ఇక అస్సలు బై హార్ట్ చేయొద్దు. మంచి ట్రిక్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో 100 టేబుల్స్ ఈ వీడియోలో నేర్చుకుందాం. 1 to 9 టేబుల్స్ మనకు ఆల్రెడీ వచ్చు కదా. సో 1 2 3 4 5 సో ఆన్ అప్ టు 9 టేబుల్స్ ఆల్రెడీ మనకు వచ్చు కదమ్మా. ఓకే, సో 1 టేబుల్కి జీరోస్ ప్లేస్ చేస్తే నథింగ్ బట్ 10 టేబుల్. 2 టేబుల్కి జీరోస్ ప్లేస్ చేస్తే 20 టేబుల్. 3 టేబుల్కి జీరోస్ ప్లేస్ చేస్తే 30 టేబుల్. అంటే 1 to 9 టేబుల్స్ మనకు వచ్చాయి అంటే డెఫినెట్గా మనకి 10 టేబుల్, 20 టేబుల్, 30 టేబుల్, 40 టేబుల్, సో ఆన్ అప్ టు 90 టేబుల్స్ కూడా వచ్చినట్టే. ఓకేనా? సో 40 టేబుల్, సో ఆన్ మనకి 90 టేబుల్స్ కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 90 టేబుల్తో పాటు మనం 100 టేబుల్స్ అనుకున్నాం కదా. 100 టేబుల్స్ కూడా మనం 1 టేబుల్కి 2 జీరోస్ ప్లేస్ చేస్తే అదే మనకి 100 టేబుల్. ఓకే, సో ఈ టేబుల్స్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే మిగతా టేబుల్స్ ఉన్నాయి చూసారా, 10 నుంచి 20 మధ్యలో ఉన్న టేబుల్స్, 20 నుంచి 30 మధ్యలో ఉన్న టేబుల్స్. సో ఈ బిట్వీన్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నేర్చుకోవాలి. ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్లో ఉన్న ఈ టేబుల్స్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఒక్కొక్క దానికి ఒక ట్రిక్ ఫాలో అవ్వాలమ్మా, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. టేబుల్ ఓకే, 11 to 19 టేబుల్స్ మనకి రావాలి అంటే మనం ఒక ట్రిక్ ఫాలో అయితే, సింపుల్గా ఒక ట్రిక్ ఫాలో అయితే వచ్చేస్తాయి. ఓకేనా? అదేంటంటే, ఫర్ సపోజ్ మనకి 13 into 4 కావాలనుకోండి. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇవన్నీ 10s కదమ్మా. 11 నుంచి 19 టేబుల్స్ అంటే 10సే కదా. సో ఈ 4 అనే నెంబర్ ఏదైతే ఉందో దానికి ఇంటూ 10 చేయండి, అంటే 40. ఓకే, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 4 into 3, 4 3s ఎంతమ్మా? 12. ఇప్పుడు యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 52. సో 52 ఇస్ ద ఆన్సర్. 13 4s 52. 13 4s 52. ఫర్ సపోజ్ మనకి 15 into 7 కావాలనుకోండి. 15 into 7 కావాలనుకోండి, ఏం చేయాలని చెప్పానమ్మా? ఈ 7ని 70 అని రాసుకోవాలి. 70 అని రాసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 7 into 5, 7 5s ఎంతమ్మా? 35. ఇప్పుడు యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 5 ప్లస్ దిస్ 1 10, అంటే 105. 15 7s is 105. ఫర్ సపోజ్ మనకి 19 into 9 టేబుల్ కావాలనుకోండి. 19 into 9 కావాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలమ్మా? 9ని 90 90 అని తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో 9 9s 81. జస్ట్ యాడ్, ఎంత అవుతుంది? 171. దట్స్ ఇట్. ఓకే, సో అలా మీకు 11 టేబుల్ నుంచి 19 టేబుల్ వరకు ఏది కావాలన్నా సరే ఇదే ట్రిక్ ఫాలో అవ్వచ్చు. ఇంకొక సమ్, ఫర్ సపోజ్ 17 into 6 కావాలనుకోండి. ఓకే, 17 6s కావాలనుకోండి, ఏమవుతుందమ్మా? ఈ 6 60 అవుతుంది ఫస్ట్ స్టెప్లో. ప్లస్ 6 7s ఎంత? 42. యాడ్ చేస్తే 102. సో 17 6s 102. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో 11 టేబుల్ నుంచి 19 టేబుల్ వరకు మనకు వచ్చేసినట్టేనా? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ 20s అంటే 21 టేబుల్ నుంచి 29 టేబుల్ వరకు, ఇవన్నీ కూడా 20s కదా. ఓకే, ఈ టేబుల్స్ ట్రిక్ ఏంటో అన్నది చూద్దాం. సో ఇప్పుడు 21 into 3 కావాలనుకోండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇవన్నీ 20s కదమ్మా, ఇవన్నీ 20s కాబట్టి ఈ నెంబర్కి ఇంటూ 2 చేయండి. 3 2s ఎంత? 6, కాకపోతే 60 60 అని ప్లేస్ చేసుకోవాలి.
ఓకే, ఇవన్నీ 20s కాబట్టి 3ని 20తో మల్టిప్లై చేస్తున్నాం అనమాట ఫస్ట్ స్టెప్లో. ఓకే, సో 3 2 జా 6 0 ప్లేస్ చేసుకున్నాం, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా, 3 1 జా 3 ప్లస్ 3. సో ద ఆన్సర్ ఈజ్ సింప్లీ 63. ఓకే, వన్ మోర్. ఫర్ సపోజ్ మనకి 28 ఇంటూ 8 కావాలనుకోండి. సో ఇక్కడ ఏం చేయాలమ్మా, 8 2 జా ఎంత, 16, అంటే 160 ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో 160 ప్లేస్ చేసుకోవాలి. ప్లస్ ఏం చేయాలమ్మా, 8 8 జా 64 యాడ్ చేయండి, 4 12 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 224. సో 28 ఇంటూ 8 ఎంతమ్మా, 28 8 జా 224. ఓకే, ఇంకొక సమ్ చూద్దాం. ఫర్ సపోజ్ 24 ఇంటూ 5 కావాలనుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, 5, ఇవన్నీ 20s కాబట్టి 5 ఇంటూ 20 అనమాట, అంటే 5 2 జా 10, అంటే ఇక్కడ మనం 100 ప్లేస్ చేసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో 5 ఇంటూ 4, 5 4 జా 20. సో ఆన్సర్ ఏంటమ్మా, 120. సో 24 5 జా 120. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ 31 to 39 టేబుల్స్. ఫర్ సపోజ్ మనకి 32 ఇంటూ 4 కావాలనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఇవన్నీ 30s కాబట్టి 4 ఇంటూ 30 అంటే 4 3s, అంతే. 4 3s ఎంతమ్మా, 12, అంటే 120 ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, ప్లస్ 4 ఇంటూ 2, 4 2 జా ఎంతమ్మా, 8. ఓకే, 4 2 జా 8. సో ఆన్సర్ ఎంతమ్మా, 128. ఓకే, ఫర్ సపోజ్ 39 ఇంటూ 7 అనుకుందాం. 30s కాబట్టి 7 3s ఎంత, 21, అంటే 210 నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 7 ఇంటూ 9, 7 9 జా 63, 3 7 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 273 ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ట్రిక్ అయితే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రకంగా మనం అన్ని టేబుల్స్ నేర్చుకోవచ్చు, ప్రతిదీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇన్ జనరల్గా ఈ ట్రిక్ అన్నది మిగతా వాటికి ఇన్ జనరల్గా ఈ ట్రిక్ని ఫాలో అవుతాం. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఇంకా అన్ని టేబుల్స్ మనకు వచ్చేసినట్టే. ట్రిక్ అన్నది అర్థమైపోయింది కాబట్టి ట్రిక్ ఫాలో అయితే మనకి ఆల్ 90s టేబుల్స్ కూడా మనం వచ్చేసినట్టే. చూడండి ఇక్కడ ఇది 40s కదమ్మా, 43 అంటే 40s కదా. సో 4 8 జా ఎంత, 32. సో 320 అని నోట్ చేసుకోండి, అది స్టెప్ 1. ఓకే, సో 43 8 జా అంటే 8 3 జా 3 8 జా ఎంత, 24 ఈజ్ ద నెక్స్ట్ స్టెప్. సో యాడ్ చేయండి, ఎంత, 4 4 3. సో 334 ఈజ్ ద ఆన్సర్. 43 8 జా ఎంతమ్మా, సింప్లీ 344. ఓకే, నెక్స్ట్ సమ్ 50 టేబుల్. ఓకే, 50s టేబుల్. 59 ఇంటూ 2, 59 ఇంటూ 2 కావాలంటే ఏం చేయాలమ్మా, 2 5 జా 10. ఓకేనా, 2 5 జా 10 కాబట్టి దాన్ని 100 కింద ప్లేస్ చేసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ 2 9 జా 18, 2 9 జా 18 యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 118 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 60s టేబుల్. 62 ఇంటూ 7 కావాలనుకోండి, ఏమవుతుంది, 60s కాబట్టి ఇది 7 6 జా 42, అంటే 420, ప్లస్ 7 2 జా 14 యాడ్ చేయండి, 4 3 4. ఓకే, సో వాట్ ఈస్ 62 ఇంటూ 7, 62 7 జా 434. ఓకే, 77 ఇంటూ 3 ఫర్ సపోజ్ ఏం చేయాలమ్మా, 70s కదా ఇది. సో 3 7 జా 21, 210 కింద నోట్ చేసుకోండి. ఓకే, సో 3 7 జా 21 యాడ్ చేయండి. సో యాడ్ చేయండి, 231 ఈజ్ ద ఆన్సర్. సో 77 3 జా 231. ఓకే, లెట్ us see what is 85 5 జా. 80s కాబట్టి 8 5 జా 40, అంటే 400 ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో 5 5 జా 25. ఓకే, యాడ్ ఇట్. సో డైరెక్ట్గా మైండ్లో చెప్పేసుకోవచ్చు, 425 ఈజ్ ద ఆన్సర్. 99 9 జా కావాలంటే 9s కాబట్టి 9 9 జా 81, అంటే 8 10 కింద నోట్ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్. 9 9 జా 81. ఓకే, సో యాడ్ 198. సో 891 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 99 9 జా 891. సో క్లియర్ అనుకుంటా. సో ఈ ట్రిక్ అర్థమైంది కదమ్మా. వీడియో అయిపోలేదు, ఇంకొక ట్రిక్ ఉంది, అదేంటో చూద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం 100 టేబుల్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదమ్మా. సో టేబులర్ ఫామ్ అన్నది ఎలా రాయాలో అన్న దానికి కూడా ఈజీ ట్రిక్ అనేది ఫాలో అవుదాం. ఓకేనా, అది ఎలాగో చూడండి. ఫర్ సపోజ్ మనకి 43 అనే టేబుల్ రాయాలనుకుందాం అనుకోండి.
43 అనే టేబుల్ కావాలనుకోండి, మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా వినండి. 4 టేబుల్ నోట్ చేసుకోండి. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 9s are 36, 4 10s are 40. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్ నోట్ చేసుకోండి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, okay, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. ఓకేనా? సో 43 టేబుల్కి మనకి 4 టేబుల్ 3 టేబుల్ వస్తే చాలు, 43 టేబుల్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? అదేంటి, నెక్స్ట్ ఈ యూనిట్ ప్లేస్ వాల్యూస్ అన్నీ సర్కిల్ చేసుకోండి. యూనిట్ ప్లేస్ వాల్యూస్ని మనం అస్సలు చేంజ్ చేయకూడదు. సో ఇప్పుడు చూడండి, 43 1s are ఏంటంటే 43, 43 2s are 86, 86, 43, నెక్స్ట్ 3s are 129. ఓకే, ఈ కేసులో చూడండి అమ్మా, ఇక్కడ ఉన్నది కదా 16 + 1 ఎంతమ్మా 17 అండ్ యూనిట్ ప్లేస్ 2. నెక్స్ట్ 20 and 1 21 అండ్ యూనిట్ ప్లేస్ 5. నెక్స్ట్ 24 + 1 25, యూనిట్స్ ప్లేస్ 8. నెక్స్ట్ హియర్ యూనిట్స్ ప్లేస్ 1 28 + 2 30. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ 4 అలానే ఉంచుకోవాలి. నెక్స్ట్ 32 30 అంటే 34. నెక్స్ట్ యూనిట్స్ ప్లస్ 7 అలానే ఉంచుకోవాలి. 36 + 2 అంటే 38. ఓకే, సో నెక్స్ట్ 40 + 3 is 43, 0. ఓకే, సో టేబుల్ కంప్లీట్గా టేబుల్ ఫామ్ రాసుకోవాలి అంటే 43 టేబుల్ అంటే 43 1s are 43, 43 2s 86, 43 3s 129, సో ఆన్ అప్ టు 43 10s 430. ఓకేనా? ఫర్ సపోజ్ మనకి 96 టేబుల్ కావాలనుకోండి, ఏం చేయాలని చెప్పానమ్మా, 9 టేబుల్ 6 టేబుల్ వస్తే సరిపోతుంది. 96 టేబుల్ మనకి వచ్చేస్తుంది. సో 9 టేబుల్ నోట్ చేసుకోండి. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45, 9 6s are 54, 9 7s are 63, 9 8s are 72, 9 9s are 81, 9 10s are 90. Okay, that is 9 table. Now coming to the 6 table. 6 table is 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 10s are 60. ఓకేనా? సో నేనేం చెప్పానమ్మా, యూనిట్స్ ప్లేస్ని అస్సలు డిస్టర్బ్ చేయకండి, యూనిట్స్ ప్లేస్ని సెపరేట్ చేసుకోండి. ఓకేనా? సో నోట్ చేసుకుందాం. సో ఎంతమ్మా, ఫస్ట్ది 96, సెకండ్ది 18 + 1 19 and 2 as it is. ఓకే, నెక్స్ట్ 27 + 1 28 and units place 8 as it is. Next 36 + 2 38, okay, and 4 in the units place. Next 45 + 3 48 and 0 in the units place. Next 54 + 3 57 and 6 as it is. Next 63 and 4, how much? 67 and units place 2 as it is. Next 72 and 4, how much? 76 and units place 8 as it is. Next 81 and 54, 81 + 5 86 and 4 as it is. Next 9 + 10 96 and 0 as it is. Okay, so చూసారమ్మా, 96 1s are, 96 2s are, 96 3s are, 4s are, 5s are, 6s are, 7s are, 8s are, 9s are, 10s are. ఓకేనా? సో మనం ఈ వీడియోలో 2 ట్రిక్స్ నేర్చుకున్నామమ్మా. ఒకటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, ఓకే, 100 టేబుల్స్లో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, అండ్ రెండోది కంప్లీట్గా టేబుల్ ఫామ్ అన్నది నోట్ చేసుకోవడానికి. ఓకేనా? అయితే అవి ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఇక్కడ మల్టిప్లికేషన్ కేసు ఉందనుకోండి. సో 96 ఈ వాల్యూ ఇంటూ 96 ఉందనుకోండి. ఫర్ సపోజ్ 96 అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూస్ 96 × 8, 96 × 6, 96 × 4 అనే వాల్యూస్ కనుక మనకు తెలిస్తే
మనకి ఇక్కడ సరిపోతుంది. సో ఇక్కడ మనం ట్రిక్ 1 అనేది ఫాలో అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇదే కేసులో మనకి 96 సమ్ నెంబర్ డివైడెడ్ బై 96 అని చెప్పి అన్నారు అనుకోండి, 96 ఇంటూ హౌ మచ్ అన్నది మనకి ఈ కేసులో తెలియదు కదా. సో ఈ కేసులో మనకి కంప్లీట్గా 96 టేబుల్ రాసుకుంటే మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో అప్పుడు మనం ట్రిక్ 2 యూజ్ చేసి 96 టేబుల్ కంప్లీట్గా నోట్ చేసుకొని అప్పుడు ఈ సమ్ సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో అర్థమైంది అనుకుంటా ఈ 2 ట్రిక్స్ని ఏ సందర్భాల్లో యూజ్ చేసుకోవాలన్నది. ఓకేనా? ఇంతకీ మనం 100 టేబుల్స్ నేర్చుకున్నామా లేదో చూద్దామా? లెట్ us see. 1 to 9 9 tables, 11 to 19 9 tables, 21 to 29 9 tables. ఓకే, సో అలా 91 to 99 9 tables. సో ఇవి ఎన్నమ్మా టోటల్? 9 10s are 90. ఓకే, 9 10s are 90. ఈ 90 టేబుల్స్తో పాటు మనకి ఇంకా కొన్ని టేబుల్స్ మధ్యలో మిస్ అయ్యాయి. చూడండి, 10 టేబుల్, 20 టేబుల్, 30 టేబుల్, 40 టేబుల్, 50 టేబుల్, అలా మనకి 100 టేబుల్తో కలుపుకొని ఇంకో 10 టేబుల్స్ నేర్చుకున్నాం. ఇంకో 10 టేబుల్స్ తెలుసు. సో టోటల్ ఎంతమ్మా? 100 టేబుల్స్. చూసారా మనం 100 టేబుల్స్ ఎంత ఈజీగా నేర్చేసుకున్నామో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి షేర్ చేయండి. ఇది యూస్ఫుల్ వీడియో అని మీకు నిజంగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.